గుత్తి వంకాయ ఒక్కొక్క నేలను బట్టి దాని టేస్ట్ ఉంటుందండి. కొన్ని గడ్డుకాయలు కూడా ఉంటాయి. అవి లోపల వరకు మగ్గవు. ఎలాంటి వంకాయ అయినా రుచిగా ఎలా వండాలో చూద్దాము. వేరుశెనగ గుళ్ళు, జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, నువ్వులు, 2 లవంగాలు, ఒక చిన్న ముక్క చెక్క, చిన్న అల్లం ముక్క, ధనియాలు, జీలకర్ర పౌడర్ ఉంటే సరి, లేకపోతే వీటితో పాటే ఒక్కొక్క స్పూన్ వేసుకొని దోరగా వేయించుకోండి. మిక్సీ జార్లో వేసేటప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలు, పసుపు, ఉప్పు, కారం, ధనియాలు, జీలకర్ర పౌడర్ మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. వీడియోలో కొంచెమే చూపించా కదా అని వేయలేదు అనుకోకండి. నువ్వులు ఒక్కటే స్కిప్ చేశాను. ఉప్పు నీళ్ళల్లో కడిగి పెట్టుకున్న వంకాయలను 4 చీలికలుగా కోసుకొని ఇలా ఆవిరి మీద పెట్టుకోండి. 5 నిమిషాల్లో ఉడికిపోతుంది. చాకుతో ఒకసారి చెక్ చేసుకోండి మెత్తగా వెళ్తుందో లేదో. మనం రెడీ చేసుకున్న పౌడర్ ని వంకాయలు చల్లారాక వంకాయల చీలికల్లో కొంచెంగా పౌడర్ వేసుకొని పక్కన పెట్టుకోండి. సగం పౌడర్ మాత్రమే వీటికి వాడానండి. మిగిలిన సగంలో కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ వేశాను. ఆల్రెడీ ఇవి ఆవిరి మీద ఉడికాయి కాబట్టి వేయించుకునేటప్పుడు అంత ఆయిల్ అవసరం ఉండదండి. 2 స్పూన్లు ఆయిల్ వేసాను అంతే. 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని వంకాయలు కూడా వేసుకొని దోరగా వేయించుకోండి. వంకాయలని అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోండి. మంచిగా వేగాక వంకాయల వరకు ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఆయిల్ అవసరం లేకుండా అదే నూనెలో తాలింపు దినుసులు అన్నీ వేయించుకొని దోరగా వేగాక అందులోనే ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఉల్లిపాయలు తీపిదనం లేకుండా ఎర్రగా వేయించుకోండి. ఈ కర్రీ నార్మల్ రైస్లోకి, కొబ్బరన్నంకి, బగారా రైస్, జీరా రైస్, చపాతీ లాంటి ఎలాంటి వాటికైనా మంచిగా సూట్ అవుతుంది. కొన్ని ఏరియాల్లో వంకాయలు బాగోవని చేయడం మానేస్తారు. కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఉల్లిపాయలు మంచిగా వేగాక ఆల్రెడీ మిక్సీ వేసుకున్న పేస్ట్ను కూడా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకోండి. 1 నిమిషం పాటు మంచిగా కలుపుకొని వేయించి పెట్టుకున్న వంకాయలను కూడా వేసుకోండి. ఈ గ్రేవీ చల్లారితే మరింత చిక్కబడుతుంది. అందుకని కొంచెం లూజ్గా ఉండేలాగే చూసుకోండి. వంకాయలు వేశాక ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి. లాస్ట్లో కొత్తిమీర కానీ కస్తూరి మేతి కానీ వేసుకొని దించుకోండి. వేడివేడి అన్నంలోకి గుత్తి వంకాయ కర్రీ రెడీ అండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.